నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించిన మాజీ మంత్రి యనమల. తుని మండలం ఎన్ సురవరం గ్రామంలో కొలువైన వెంకన్న 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న రామకృష్ణుడు. మార్చి 8న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి పునర్దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే కొనతాల. ఈ మేరకు అనకాపల్లిలో అమ్మవారి జాతర రాష్ట్ర పండుగగా సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన రామకృష్ణ. పోలవరం జిల్లా రాజమొమ్మంగి మండలంలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్. చెడ్డంగి గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించిన విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న చోళ్ల బొజ్జిరెడ్డి. ఏటీఎం సెంటర్ల వద్ద వృద్ధులు మహిళలు లక్ష్యంగా డబ్బులు కాజేస్తున్న దొంగలు పట్టుకున్న పోలీసులు. ధర్మసాగరానికి చెందిన నూకరాజు ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్లు పరిశీలించి వీరయ్య చౌదరిని అరెస్ట్ చేసిన క్రైమ్ టీం. కాకినాడ జిల్లా తుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహం నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉండాలని, భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజానికి సంఘానికి మేలు చేయగలమని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎన్ సురవరం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 9వ వార్షికోత్సవం ఆలయ ధర్మకర్త చింతమనేని అబ్బాయి శివలక్ష్మి దంపతుల చేతుల మీదుగా స్వామివారి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు హోమం నిర్వహించి స్వామివారి అఖండ హారతులు అందుకున్నారు. మండలంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని తరించారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వార్షికోత్సవ మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఈనుగంటి సత్యనారాయణ, మోత్కూరి వెంకటేష్, వెలగ వెంకటకృష్ణారావు, పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. సుమారు 3 సంవత్సరాల తర్వాత ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి మూల విరాట్ దర్శనం మార్చి 8వ తేదీ నుండి కల్పిస్తున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ తెలిపారు. నూకాంబిక దేవస్థానంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ, ఆలయ పునర్నిర్మాణం కోసం 3 సంవత్సరాల క్రితం మూల విరాట్ దర్శనం నిలిపివేసి పక్కనే ఉన్న కళ్యాణ మండపం బాలాలయంలో అమ్మవారిని దర్శనమిస్తున్నామని అన్నారు. 12 కోట్లతో ఆలయం పునర్నిర్మాణం కోసం పనులు పూర్తి కావడంతో ఈ నెల 8వ తేదీ నుండి దేవాలయం పునర్నిర్మాణ రాజగోపురం పసిడి కలశ ప్రతిష్టలు జరుగుతాయి. వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం అమ్మవారి పసిడి కలశాల ఊరేగింపు ఉత్సవం మొదలుకొని 6, 7, 8 తేదీల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమ్మవారి జాతర రాష్ట్ర పండుగగా గతేడాది నిర్వహించాము. అమ్మవారి పునర్దర్శన సందర్భంగా ఈ ఏడాది మరింత ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర పండుగ జరుపుతాము. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఆహ్వానం. ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన కొనతాల రామకృష్ణ ఆలయ ప్రారంభోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. పోలవరం జిల్లా రాజమొమ్మంగి మండలంలో లోతట్టు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ చొల్ల బొజ్జిరెడ్డి సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా చెడ్డంగి గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక వంట షెడ్డు, మరుగుదొడ్లు తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిపెట్టే నిత్యావసర సరుకులు స్టాక్ రూమ్ని పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఉర్లకులపాడు గ్రామంలోని గత కొన్ని రోజులుగా అంతుచిక్కని వ్యాధులతో మృత్యువాత పడిన కుటుంబ సభ్యులను కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పరామర్శించి మృతికి గల కారణాలపై ఆయన ఆరా తీశారు. ఈ క్రమంలో అక్కడున్న ప్రజలు గ్రామంలోని మంచినీటి బోరు బావుల్లో నీరు ఎర్రని రంగులో వస్తుందని, ఆ నీరు తాగేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన వద్ద వారు వాపోయారు. దానివల్ల ఏమైనా కిడ్నీ వ్యాధులకు బారిన పడుతున్నామని ఆయన వద్ద సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న జడ్డంగి మెడికల్ సిబ్బందిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు భోజనాలు ఏ విధంగా ఉంటున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తన వద్దకు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖకు మరియు వివిధ శాఖలకు చెందిన వారు తదితరులు అక్కడ హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ పర్యటన నేపథ్యంలో జడ్డంగి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే ఆ వాటర్ శాంపుల్ తీసుకెళ్ళారు కానీ ఇంకా మాకు ఈ రిజల్ట్ అయితే రాలేదండి.
వాటర్ కూడా మాకు అవి కొంచెం ఎల్లో కలర్లో వస్తాయండి. 4-5 బకెట్లు కొడితే కానీ అవి కొంచెం వాటర్గా రావండి. అలాగని చెప్పి మరిగించుకొని తాగినా కానీ అవి కొంచెం మాకు అవి వాటర్ తెడ్డు పట్టినట్టు వచ్చి ఏంటంటే కొంచెం అడుగును కూడా వైట్గా బూడిద రంగులో వస్తుందండి. తర్వాత వచ్చి అలాగని చెప్పి మేము నెగ్లెక్ట్ ఏం చేయట్లేదండి, మా పరిశుభ్రంగానే ఉంటున్నామండి. తాగేస్తున్నారు ఇవి వస్తున్నాయి అని చెప్పి అది అంటున్నారు కదండి. ప్రతి ఊర్లో తాగుతున్నారు కదండి, ఎవరు తాగట్లేదండి. ఇప్పుడు అందరు తాగుతున్నారండి, తాగే వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరు తాగుతున్నారు అందుకే వస్తున్నాయి మీ ఊర్లో అని చెప్తున్నారండి. తాగడం అయితే కాదండి. అలాగే మాకు ఈ పక్కనే ఏమో జామల తోట ఉందండి, వాటర్ ప్రాబ్లం అంతా దానివల్లే వస్తుందని మాకు అంటున్నారు. చాలా రోజులు ఊరుంది కదా, అవునండి. 4-5 సంవత్సరాలు లేదు కదా ఊరు. ఇవన్నీ పెరుగుతుంది, తోటలు పెరిగిన వాటి వేలు కిందకి వెళ్ళిపోతాయి, లోన కూర్చుకుంటారు. అదే అదే తోట ప్రతి చోటనేమో 30 అడుగుల్లో నీరు ఉంటే ఇక్కడ 200 అడుగుల్లో కానీ తోటల వల్ల ఖచ్చితంగా ఆశ్రమ పాఠశాల గుర్తించడం జరిగింది. కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకొని ఆశ్రమ పాఠశాల ప్రత్యేకించి వాటిపై విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పర్యవేక్షణ జరుగుతుంది. అక్కడక్కడ మనం గమనించేది ఏంటంటే బాత్రూములు, టాయిలెట్ సక్రమంగా లేవు, మంచినీటి సదుపాయం సరిగ్గా లేదు. ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. జనాలు అనుకునేది ఏంటంటే వాటర్ బాగోలేదన్నట్టు అంటున్నారు, కానీ వాటర్ అనేది కాదని డాక్టర్ గారి ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకునే వైద్య పరీక్షలు జరిగేటప్పుడు డాక్టర్ పర్యవేక్షణ జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాం. వీరు నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ, ప్రజల్లో నెగ్లిజెన్స్ ఎక్కువ వల్ల మందుల వాడకాలు కానీ దాని నెగ్లిజెన్స్ వల్లనే జరుగుతుందని అనుకుంటున్నాం. సార్, ఇక్కడ జామాయిల తోట వల్ల కొంత నీటి కలుషితం అయిపోయి ఇక్కడ బాగా ఈ వాపులు అనేవి కిడ్నీ సమస్యల నుంచి బాధపడుతున్నాం అనేసి వాళ్ళు అంటున్నారు, ప్రజలు అంటున్నారు. దానిపై మీరు ఎటువంటి దృష్టి ఇప్పుడు అది కూడా ఒక విధంగా కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే జామ తోటలో డెప్త్ వరకు వెళ్తాయి, వాటర్కి బాగా భూలోపలికి బాగా లోతుకి వెళ్తాయి, నీటి శాతం తగ్గిస్తుంది జామ తోట. దానివల్ల కూడా ఏమైనా అవకాశం ఉందేమని అనుకుంటున్నాం. ఖచ్చితంగా అవి రిమూవ్ చేసే ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం ఆలోచన. అయితే కొంతమందికి పేరెంట్స్ ఇద్దరు చనిపోవడం జరుగుతుంది, పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పాప నేను చూసిన గ్రామాల్లో అయితే ఆ పిల్లలు చిన్నపిల్లలు, ఆమె కూడా వయసులో బాగా చిన్న వయసులో పెళ్లి చేసి ఉంటారు. అది చాలా బాధాకరమైన విషయం. ఆవిడకి కొంచెం ఏదైనా చేయించి అందుకు ఆదుకుందామనే ఆలోచన ఉన్నాం. ఖచ్చితంగా అది ఆలోచన చేద్దాం అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు డాక్టర్లు ఆల్రెడీ డిక్లేర్ చేశారు అంటున్నారు కదండి, వీళ్ళ రిపోర్ట్ ఫైనల్ సార్, ఫైనల్గా ల్యాబ్ రిపోర్ట్ని బేస్ చేసుకుని నెక్స్ట్ పరిగణలోకి వెళ్తారండి. ఇప్పుడు మా డాక్టర్ చెప్పిన దాని వరకు అయితే ఇది లేదని చెప్తున్నారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు తీసుకుంటారు తీసుకునే చర్యలు. ఇలా చెప్పారు కాదని చెప్తున్నారండి, కానీ శుద్ధ వాటర్ ఉందని చెప్పేసి డైరెక్ట్ చెప్తున్నారండి ప్రజలు. శుద్ధ వాటర్ వల్ల కంప్లైంట్ వస్తుంది కదా. కిడ్నీ ప్రాబ్లం అయితే రాదు సార్. కిడ్నీ ఎంత బలహీన పడిపోయి క్రియాటినిన్ పెరిగిపోయి డయాలసిస్కి వెళ్ళే స్టేజ్ అయితే రాదు సార్. దేనివల్ల వస్తుంది అంటారు? అది అంటే ఒకటిసారి చైర్మన్ గారు, ఇప్పుడు స్థానిక డాక్టర్లతో కాకుండా ఎక్స్పర్ట్ల నుంచి జిల్లా స్థాయి నుంచి మీరు తీసుకొచ్చి ఏమన్నా స్పెషల్ క్యాంపులు పెడితే కనుక బాగుంటుందని మా ఉద్దేశం అండి. డాక్టర్లు స్థానిక ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని వెళ్తే మనకు అవసరం. దీన్ని పూర్తి స్థాయిలో మీరు నివారణ చేయాలంటే కానీ ఎక్స్పర్ట్లను కంపల్సరీ ఇక్కడ స్పెషల్ క్యాంపులు పెట్టాలి సార్. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయంటే మీరు స్పెషల్ డ్రైవ్ చేస్తే కనుక వీళ్ళ ఈ బారి నుంచి పడండి. ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది మీకు. దాని ప్రకారంగా నెక్స్ట్ ఏంటంటే ప్రైవేట్గానే మెడికల్ క్యాంపులు పెట్టే ప్రయత్నం మేము మాత్రం తప్పకుండా చేస్తాం. ఏటీఎం సెంటర్ల వద్ద వృద్ధులు, మహిళలు లక్ష్యంగా డబ్బులు తీసేందుకు సహాయపడుతున్నట్లు నటిస్తూ కార్డులు మార్చి డబ్బులు దొంగిలించే ఘరానా మోసగాడిని నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. ధర్మసాగరానికి చెందిన సుకల నూకరాజు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన క్రైమ్ టీం సీసీ ఫుటేజ్లు పరిశీలించి ఈ మోసగాడి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఏటీఎం మోసగాడు మువ్వ వీరయ్య చౌదరిని అరెస్ట్ చేశారు. ఇతగాడు ప్రకాశం జిల్లాకు చెందినవాడని, ప్రస్తుతం విశాఖపట్నం టౌన్లో నివాసం ఉంటున్నాడని తెలిపారు. మరోసారి తన విద్యను ప్రదర్శించేందుకు ఏటీఎం వద్ద తచ్చాడుతుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇతనిపై 2 తెలుగు రాష్ట్రాల్లో 20 కేసులు నమోదై ఉన్నాయని అన్నారు.
ఇతని వద్ద నుండి 10,000 నగదు, 9 ఏటీఎం కార్డులు, సెల్ ఫోన్ స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఈ మోసగాడుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో టౌన్ సీఐ గఫూర్, ఎస్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సుక్కల నూకరాజు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అండి, 67 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన పోలీస్ స్టేషన్, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఆయన బ్యాంక్కి అని చెప్పేసి యూనియన్ బ్యాంక్కి ఏటీఎం వద్దకు వచ్చారు. యూనియన్ బ్యాంక్ డిబిఆర్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్న ఆంధ్రా బ్యాంక్, పాత ఆంధ్రా బ్యాంక్, ప్రజెంట్ యూనియన్ బ్యాంక్, ఆ ఏటీఎం దగ్గరకు వెళ్ళి క్యాష్ తీయడానికి అని చెప్పి ట్రై చేస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆయన దగ్గర నుంచి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర కార్డు తీసుకున్నాడు. కార్డు తీసుకొని ఏటీఎంలో ఇన్సర్ట్ చేసి ఈయన దగ్గర నుంచి పిన్ నెంబర్ అడిగారనమాట. పిన్ నెంబర్ అడిగితే ఆ పిన్ ఆయన నెంబర్ చెప్పిన తర్వాత 2-3 సార్లు ట్రై చేస్తే అది రాలేదు. అయితే బ్యాంక్లో ప్రాబ్లం ఉన్నట్టుందండి, మీరు అయ్యేటట్లేదు, తర్వాత తీసుకురండి అని చెప్పేసి ఆయన వెనక పంపించేశాడు అనమాట. ఆయన కార్డు ఇచ్చి పంపించేస్తాడు. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ఈయన మళ్ళీ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చూసుకునేసరికి ఏటీఎం పనిచేస్తుంది. వెళ్ళి చూసుకునేసరికి ఈయన తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తక్కువ వచ్చిందన్నమాట. ఎందుకు తక్కువ వచ్చిందంటే ఇమీడియట్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇలా పలానా రోజు మీ కార్డు ఉపయోగించుకున్నారు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తెలియపరిచారు. దాంతో ఆయన మన టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఇలా నాకు దగ్గర నుంచి 15,000 రూపాయల క్యాష్ ఇలాగా ఒక వ్యక్తి ఏటీఎం కార్డు ఇచ్చి తీస్తానని చెప్తే, పిన్ నెంబర్ చెప్తే ఆయన తీసేశాడండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సీసీటీవీ ఫీడ్ సహాయంతో ముద్దాన్ని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజున చౌదరి సన్నాఫ్ హరిబాబు, వయసు 43 సంవత్సరాలు, వీరన్నపాలెం గ్రామం, పరచూరి మండలం, ప్రకాశం జిల్లా. ఈయన నేటివ్ ప్లేస్ అండి అది. బట్ ఈయన ఉండడం ఏంటంటే మన విశాఖపట్నం సిటీ 104 ఏరియా, మరిపాలెం ఏరియాలో అక్కడ రూమ్ తీసుకొని ఒక సెకండ్ వైఫ్తో వీడు అక్కడ ఉంటున్నాడు అనమాట. అంతా మన టీం ఏదైతే ఉందో ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ తాలూకా ఆధ్వర్యంలో క్రైమ్ టీం అక్కడికి వెళ్ళడం, ఆయన్ని కస్టడీలోకి తీసుకొని రావడం, ఆయన దగ్గర నుంచి 15,000 రూపీస్ క్యాష్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆయన తాలూకా సెల్ ఫోను, ఆయన దగ్గర నుంచి ఒక 9 ఏటీఎం కార్డ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈయన తాలూకా ఎంఓ ఏం చేస్తుంటాడంటే, యాక్చువల్గా అక్కడ ఆ రోజు పని చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ కార్డ్, ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో ఒరిజినల్ కార్డు నేను కన్సీల్ చేసి ఈయన దాచేసి ఆయన దగ్గర ఉన్న వేరే కార్డ్ తీసుకొని వచ్చి అందులో పెడతాడు. ఇన్సర్ట్ చేసేసరికి ఎప్పుడైతే ఈ పిన్ అది కొడితే రాదు. ఆ పాత ఫేక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డుని ఈయన ఎవరైతే ఏటీఎం హోల్డర్ ఉన్నారో ఆయనకి ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా చీట్ చేస్తుంటాడు ఈయనకి. ఇప్పటి వరకు మా తాలూకా రికార్డులు వెరిఫై చేస్తే ఆల్రెడీ 19 కేసులు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటువంటి కేసులు 19 కేసుల్లో ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం ఇంట్రాగేషన్లో ఇంకా కూడా మనం ఇంట్రాగేట్ చేస్తే చాలా పోలీస్ స్టేషన్ కేసుల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనమాట. మనకి మన రేంజ్ దగ్గరకు వచ్చరికి ఆమదాల వలస పోలీస్ స్టేషను, పాలకొండ పోలీస్ స్టేషన్లో కూడా ఆమదాల వలసలో ఒక 40,000 రూపీసు, పాలకొండలో 50,000 రూపీసు, అట్లాగే ఏలూరులో ఒక 50,000 రూపీసు, తునిలో ఒక 40,000 రూపీసు, మిర్యాలగూడలో ఒక 2 కేసులు ఉన్నాయండి. జనగాంలో కూడా ఒక కేసు, కాదీపేటలో ఒక కేసులో ఇప్పుడు ఈయన వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఈ సమాచారం ఇస్తే వాళ్ళు కూడా పీటీ వారెంట్ కనెక్ట్ చేసుకొని వీడిని తీసుకొని వెళ్ళి ప్రాసిక్యూట్ చేస్తారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గుల్లేపల్లిలో గల అవెన్యూ స్పోర్ట్స్ అరీనా క్రికెట్ మైదానంలో 5వ జాతీయ వీల్చైర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, దివ్యాంగుల క్రికెట్ కమిటీ మరియు ఏపీ దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఏపీ మెడికల్ హైపవర్ కమిటీ సభ్యులు మరియు వీల్చైర్ క్రికెట్ అసోసియేషన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించి
క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్ర జట్లు పాల్గొంటున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఆత్మ స్వైర్యంతో ముందుకు వచ్చి మేము సైతం అంటూ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం విశేషమన్నారు. కార్యదీక్ష, పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డురాదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి మరెన్నో టోర్నమెంట్లలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని క్రీడాకారులను బాబ్జీ ఉత్సాహపరిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అన్ని రంగాలతో పాటు క్రీడా రంగానికి ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. అనంతరం బాబ్జీ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో అవెన్యూ స్పోర్ట్స్ అరీనా సీఈఓ ఎం వెంకటరమణ, శ్రీకాకుళం వీల్ చైర్ క్రికెట్ సంఘ అధ్యక్షులు కొట్టిస కిరణ్, ఉపాధ్యక్షులు జీపీ నాయుడు, అవెన్యూ స్పోర్ట్స్ క్రికెట్ మైదానం ఇన్ఛార్జ్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు పాల్గొన్నారు. నేషనల్ డిజేబుల్డ్ వీల్ చైర్ క్రికెట్ జరపడం అనేది మన అదృష్టం. నిజంగా వాళ్ళకి ఎలా తెలిసిందో ఇక్కడ గ్రౌండ్ ఉందని ఆ టీం వారు, ఆ మేనేజ్మెంట్ వారు ఇక్కడ తెలుసుకొని మా ప్రాంతంలో ఈ క్రికెట్ కండక్ట్ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. అందులో కూడా మనల్ని అందరినీ ఆహ్వానించి గౌరవంగా ఈ స్థానిక నాయకులుగా మనల్ని గౌరవించి ఇక్కడికి పిలిచినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు క్రికెట్ చాలా ఆంధ్రాలో చాలా బ్రహ్మాండంగా నిజమైన ప్లేయర్స్ తీసుకొని ఇవాళ కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త టీం ఏర్పడింది. చిన్ని గారు మీకు తెలుసు, కేసీఆర్ చిన్ని గారు అని ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఏసీఐ ప్రెసిడెంటు. అట్లాగే సానా సతీష్ గారు కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు, ఆయన సెక్రటరీ. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇవాళ క్రికెట్ స్టేడియం బ్రహ్మాండంగా బాగు చేసి దాన్ని ఈవేళ ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియంలో ఒకదానిగా దాన్ని తయారు చేసి ఈవేళ మన ఆంధ్రాకి అందించారంటే ఎంతో గర్వకారణం. దీనికి సంపూర్ణంగా అక్కడ మనకు జైసాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది ఇక్కడ. దాంతో క్రికెట్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఇవాళ బ్రహ్మాండం జరుగుతున్నాయి. ఎన్నో మ్యాచ్లు జరుగుతున్నాయి మీరు చూస్తున్నాం విశాఖపట్నంలో. అందులో భాగంగానే ఈవేళ ఈ డిజేబుల్డ్ 3 కేటగిరీలు ఉన్నాయి. ఈ డిజేబుల్డ్ని కూడా ఎవరూ పట్టించుకోకపోతే ఇప్పుడు చిన్ని గారు, నానా సతీష్ గారు వీళ్ళందరినీ పిలిచి ఎంకరేజ్ చేసి మీకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పి, అవసరం అనుకుంటే మీకు ఏదైతే రెగ్యులర్ ప్లేయర్స్తో సమానంగా మీకు స్టైఫండ్ కూడా వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా కాలం క్రితం నుంచి ఆలోచిస్తున్నారు. అది కూడా వాళ్ళకి వస్తుంది మంచి ప్లేయర్స్కి. సో ఇది ఒక మంచి పరిణామం. చాలామంది జీవితంలో మనం అంగవైకల్యంతో పుట్టాము, ఏమి సాధించలేమే అనే బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎవరైనా ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలి తప్పితే దేనికి మన అంగవైకల్యం అడ్డు కాదనేది నా అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం. సో తద్వారా వాళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెంది ఈ క్రికెట్లో ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని ఆ టీం అందరినీ కోరుకుంటూ, మీరు నిజంగా ఇంత కష్టపడి ఇటువంటి విషయాలు మీరు ప్రజలకు తెలియజేసి వారి యొక్క ప్రతిభని మీరు అందరికీ తెలియజేయాలని మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ సోదరుల క్రికెట్ టీం తాలూకా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరూ కూడా ఉన్నారు. వారందరికీ పేరు. అనకాపల్లి శ్రీ 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 నూకాంబిక అమ్మవారిని దర్శించిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు. భక్తిభావంతో అమ్మవారిని దర్శించుకున్న ఎంవీఆర్ సాదర స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. అమ్మవారి కృప ఉంటే ప్రజలకు సేవ చేసే శక్తి మరింత పెరుగుతుందన్న ఎంవీఆర్. అనంతరం గ్రామంలో అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో కళ్యాణగిరిపై వేచి ఉన్న శ్రీ శ్రీ దుర్గా అమ్మవారి అన్నదాన భవనం నిర్మాణం కొరకు 5,116,000 రూపాయలు ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బోయిన రమణాజీ, ఆలయ అధ్యక్షులు ఎడ్ల త్రినాథరావు, ఆలయ అన్నదాన నిర్మాణం చైర్మన్ మేడిశెట్టి రాము, సత్యనారాయణ మరియు ఎంవీఆర్ యువసేన సభ్యులు గైపూర్ రాజు, కడిమి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఓం అగ్ని శుచిర్భవ విచారితేజో భవ విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మరాయి భవ ధాన్యం ధనం వసుపుత్రలాభం సమర్పయామి యత్రమాచార్యామి ధ్యామర్మీచయామి దర్శయామి ఏతం శ్రావయామి స్నానారోహయామి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు పురుషోత్తంపురం హెచ్బీ కాలనీ రాజయోగ మెడిటేషన్ కేంద్రం నందు 90వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా కార్పొరేటర్ యమ్మన దేవుడు, బీజేపీ పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొర్ల రామునాయుడు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాదెళ్ల జ్యోతి, ఎస్ఐ లక్ష్మి హాజరై పూజలు నిర్వహించి ఈశ్వరీయ పతాకావిష్కరణ గావించి ప్రమాణాలు చేసి జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ఆరంభించారు. అనంతరం ఇక్కడ జరిగిన సభలో అతిథులు ప్రసంగిస్తూ ప్రస్తుత జీవన విధానానికి ఆధ్యాత్మిక చింతన ఎంత అవసరమో ధ్యానం, యోగాలు అంతే అవసరమని పేర్కొన్నారు.
మంచి వ్యక్తి నిర్మాణం తద్వారా ఉత్తమ సమాజ స్థాపనకు ఇవి ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రజలను నడిపిస్తున్న బ్రహ్మకుమారీస్ని అభినందించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యమయ్యే రీతిలోనే తాము రాజయోగ బోధన సాగుతుందని, దీనితో ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలరని తెలిపారు. కార్యక్రమంలో హెచ్పి కాలనీ నాయకులు పివిఆర్ మూర్తి, విశ్వేశ్వర కాలనీ నాయకులు సత్యనారాయణ, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులు బ్రహ్మకుమారీస్, బీకే సత్యవతి, బీకే రూప, బీకే పావని, బీకే దివ్య, బీకే శాంతి, సంఘం ప్రతినిధులు మూర్తి, ఈశ్వరచనం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మెడిటేషన్ అనేది ఒక వ్యక్తిలో చాలా వరకు మార్పులు తీసుకొస్తూ ఉంది. మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వారు చాలా ప్రశాంతతని పొందుతారు. ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటాం దైనందిన జీవితంలో ఏదైనా ఒక చికాకు కానీ ఒక మనశ్శాంతి లేని పరిస్థితులు కానీ వచ్చినప్పుడు పర్సనల్గా మనం కూర్చొని మనం ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనే దాని మీద అధ్యయనం చేసినట్లయితే ఒక మనస్సు ప్రశాంతత అనేది మనకు దొరుకుతుంది. సో దాన్ని ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఇలా ఆధ్యాత్మికంగా వెళ్ళినట్లయితే ప్రపంచం మొత్తం మంచి దారిలో వెళ్తుందని చెప్పే కార్యక్రమాలు ఇలాంటివి 100% విశ్వసిస్తూ ఉన్నాను. అలానే మన రాజయోగ మెడిటేషన్ సెంటర్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలు చేసే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మెడిటేషన్ అనేది మనం చూస్తున్నాం. తప్పనిసరిగా ఇది వినియోగించుకోండి. అంతేకాకుండా స్కూల్స్లో కూడా మీకు అవకాశం ఉంటే మనం చూస్తున్నాం, పిల్లలు కంప్యూటర్ యోగా ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి తల్లిదండ్రులు కూడా విలువలతో కూడిన విద్య కంట మార్కులకి ఎక్కువ ప్రాధాన్యత. విలువలతో కూడిన విద్య ఇవ్వగలిగినప్పుడు మన పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. అయితే మా తమ్ముడు గారు అబ్బాయి 90%, మా అన్నయ్య గారు అబ్బాయి 95, మా అబ్బాయికి 99 వచ్చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అది మంచి స్టేజ్ కాదు. ఏ టాలెంట్ ఉంది, ఏ రంగంలో రాణించగలరు, ఆ రంగాన్ని మన తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించే విధంగా మార్పు తెచ్చుకోగలిగితే తప్పనిసరిగా మన అనుకున్న కుర్రోడు కూడా ఆ రంగంలో సాధించడానికి, విజయం సాధించడానికి కూడా దోహదపడాలి. విలువలతో కూడిన విద్య మనం ఇవ్వాలి. విద్యా సంస్థలు కూడా అనేక సందర్భాల్లో చెప్తుంటాను నేను. వాళ్ళకి విద్య పట్ల వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ మనం చూస్తున్నాం. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఏంటి? 30 మంది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఉదయం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రిలో పరిశుభ్రత ప్రమాణాలు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పరిశీలనలో భాగంగా ఆసుపత్రి వాష్రూమ్లను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కొన్ని టాప్స్ విరిగిపోయి ఉండడాన్ని గమనించారు. దీంతో వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి వాటిని అత్యవసరంగా మరమ్మతు చేయించాలని ఆదేశించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మెడికల్ స్టోరేజ్ ప్రాంతాన్ని పరిశీలించిన సందర్భంగా జనరల్ వ్యర్థాలు, బయోమెడికల్ వ్యర్థాలు ఒకే చోట ఉండడాన్ని గుర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి వ్యర్థాలను వేరు చేసి బయోమెడికల్ వ్యర్థాలను ప్రత్యేకంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిలో వ్యర్థాల నిర్వహణ విధానం నిబంధనల ప్రకారం ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. బార్కోడ్ విధానం సక్రమంగా అమలు కావడం లేదని గమనించిన ఎమ్మెల్యే ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను సూచించారు. ఆసుపత్రిలో ప్రతి ప్రక్రియ పారదర్శకంగా నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేదల కోసం పనిచేసే ముఖ్యమైన వైద్య కేంద్రమని, అలాంటి ఆసుపత్రిలో పరిశుభ్రత సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించబోమని స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత సేవల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పాండ్రంగి శంకర్, వార్డు ఇన్ఛార్జ్ కేవీఎస్ గుజ్జినాయుడు, ఏపీఎంఎస్ ఎం డైరెక్టర్ ప్రధాన విజయరం, క్లస్టర్ ఇన్ఛార్జ్ అందవరపు సంతోష్, టీఎన్ఎస్ఎఫ్ లీడర్ రెడ్డి, గిరిజాశంకర్, టీడీపీ టౌన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జ్యోతి భాస్కర్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను వచ్చానని చెప్పాను.
మేధో మదనానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిన ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మూకలు చేసిన విధ్వంసాన్ని విద్యావేత్తలు ప్రజలు ఖండించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి వెంకన్న, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ గంట శ్రీరామ్తో కలిసి ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ మూకలు బస్సులతో జనాలను తీసుకువచ్చి ఏయూ అధికారులు పోలీసులపై దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్య అన్నారు. దీనిని ఖండించిన ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ నాయకులపై దాడులకు దిగడం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో వారే అధికారంలో ఉన్న నేపథ్యంలో అరాచకాలకు బాధ్యులైన వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏయూ పరిణామాలతో సంబంధం లేని కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారం వేయడం, హెచ్చరికలు చేయడం తగదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న విధ్వంసానికి ఆ పార్టీ నాయకులు వత్తాసు పలకడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. మన రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఆగడాలు రోజు రోజుకి మితిమిరిపోతూ ఉన్నాయి. చట్టాలని, ప్రభుత్వాన్ని, యంత్రాన్ని దేన్ని లెక్క చేయకుండా యూనివర్సిటీల్లోనూ బయట కూడా అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు యూనివర్సిటీ మీద దాడి చేయటం, అక్కడ ఉండే దిమ్మెల్ని పగలగొట్టడం, స్టూడెంట్స్ మీద దాడి చేయటం, విద్యాసంఘ నాయకుల మీద దాడి చేయటం, ప్రొఫెసర్ల మీద కూడా దాడి చేయటం, ఈ రకమైనటువంటి ఒక విద్యా వ్యవస్థని విధ్వంసం చేసే విధంగా ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. విద్యార్థి సంఘాలు లోపల క్యాంపస్లో వాళ్ళు చదువుకుంటూనే వాళ్ళ సమస్యల మీద ఆందోళన చేస్తారు, లేకపోతే విజ్ఞప్తులు చేసుకుంటారు. మేధో మదనానికి కేంద్రాలుగా ఉంటాయి యూనివర్సిటీ. విభిన్నమైన దృక్పథాలు ఉంటాయి, విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళ మధ్య వాదోపాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ రకమైన చర్చలు చేస్తే వాళ్ళ మేధావిత్వం కూడా మెరుగుపడుతుంది. మేధో మదనాన్ని కేంద్రాలుగా ఉండాల్సిన యూనివర్సిటీలని బౌద్ధిక దర్శనాలకి కేంద్రాలుగా మార్చడం, అందులో బయట నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు బస్సులు పెట్టి మొబలైజ్ చేసి యూనివర్సిటీ మీద దాడి చేస్తారు. ఇది ఎక్కడ చూడలేదు. యూనివర్సిటీ మీద దాడి చేసిన సంస్థలు ఏ సంస్థలు, విద్యార్థులను కొట్టే సంస్థలు ఏ సంస్థలు. పైగా ఎలాగో సాగుతుంది, పెళ్ళాన్ని కొట్టి పందిరికి ఎక్కాడు. ఇప్పుడు వాళ్ళే దాడి చేసి మామే దాడి చేశారని మళ్ళా వాళ్ళ మీద కమ్యూనిస్టులు దాడి చేశారు. యూనివర్సిటీలో కమ్యూనిస్ట్ పార్టీ లేదు, కమ్యూనిస్ట్ పార్టీకి ఈ ఘర్షణకు సంబంధం లేదు. విద్యార్థి సంఘం, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ వాళ్ళ అరాచకాలు ప్రతిఘటించారు, వాళ్ళ మీద దాడి చేసి కొట్టారు. వాళ్ళే కొట్టి ఎస్ఎఫ్ఐ మీద, ఏఎస్ఎఫ్ మీద కేసులు బుక్ చేయండి, కమ్యూనిస్టులనేమో తిడతారు. ఇదే ప్రధాని కూడా సంబంధం లేదు వ్యవహారం. ఈరోజు పోలీసులు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అధికారం ఉంది, మంత్రులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడునే చక్రం తిప్పుతా అనుకుంటున్నారు. ఇప్పుడు పోలీసుల్ని, అధికారుల్ని బ్లాక్మెయిల్ చేసి విద్యార్థి నాయకుల మీద ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ వాళ్ళని అక్కడ యూనివర్సిటీలో లేకుండా చేయాలని ఈ రకమైన ప్రయత్నం ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నారు. ఇది తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించాలి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. వాళ్ళు అక్కడ అరాచకాలు చేస్తూ ఉంటే వాటి మీద స్పందించకపోతే ఎలా? అధికారులను బ్లాక్మెయిల్ చేస్తుంటే, పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తుంటే ప్రభుత్వం స్పందించకుండా ఎలా ఉంటుంది? వాళ్ళు ఇప్పుడు అసలు ఈ ఆంధ్ర యూనివర్సిటీ జరుగుతున్న పరిణామాలతో సంబంధం లేకుండానే కమ్యూనిస్టుల మీద, సిపిఎం మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, వార్నింగ్లు, హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడే దీనికి నాయకత్వం ఇస్తున్నారు దుష్ప్రచారానికి. బీజేపీ వాళ్ళే వచ్చి రంగంలో దిగుతున్నారు. ఇది దేన్ని సూచిస్తూ ఉంది? చంద్రబాబు నాయుడు గారు విద్యాలయాలు వీటన్నిటికీ ఎవరు మేము బయట వాళ్ళు అనుమతించమని చెబుతాను. ఇప్పుడు బయట వాళ్ళు పోయి యూనివర్సిటీ మీద దాడి చేస్తే నేరుగా ఎస్పీ పోయి, కమిషనర్ పోయి వాళ్ళకి చర్చలు చేసి వాళ్ళకి మేము చర్య తీసుకుని హామీ ఇచ్చారు. వాళ్ళకి దీనికి సంబంధం, వాళ్ళకి హామీ ఇవ్వడానికి దౌర్జన్యం చేసినందుకు చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. దాని బదులు వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళకి హామీ ఇవ్వడానికి వాళ్ళు విద్యాసంఘ నాయకులు, విద్యార్థులు 3-4 ముందు పెట్టి వాళ్ళు ఏబీ పని పేరు పెట్టి అసలు విద్యార్థులు కాని వాళ్ళు వచ్చి మొత్తం ఫోటోలు, వీడియోలు అంతా కూడా చూస్తే తెలుస్తుంది వాళ్ళు వచ్చే అరాచకాలు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది కమ్యూనిస్టులకి, ఆర్ఎస్ఎస్ జరుగుతుంది కాదు. ఇది లేదా 2 విద్యాసంఘాల మధ్య ఘర్షణ కూడా కాదు. ఇది
ఇది విద్యార్థుల మీద యూనివర్సిటీ మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ చేసినటువంటి దాడి. కాబట్టి దాన్ని ప్రజాప్రతినిధులు అందరూ కూడా విద్యావేత్తలు అందరూ కూడా దీన్ని ఖండించి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడే కాదు, ఇప్పుడు మనం చూసాము మొన్న మేడారం జాతరలో వలియానాథం కర్నూలు జిల్లా బన్ను కోవా బన్ను స్పెషల్. అది కోవా బన్ను అమ్ముకుంటుంటే ముస్లిం కాబట్టి అతని మీద పడి దాడి చేసుకొచ్చారు. అతను తరిమే వ్యాపారం చేయడం లేదా? ఇది ఎక్కడ ఇది? ఈరోజు రాష్ట్రంలో మొత్తం వాతావరణం అంతా కూడా దేవుడి చుట్టూ మత విశ్వాసాల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. అసెంబ్లీలో అదే, కౌన్సిల్లో అదే, బయట అదే. లడ్డు పేరు చెప్పి లడ్డులో జరిగినటువంటి అవినీతి మీద కమిషన్ వేశారు, సిట్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సింగిల్ మ్యాన్ అంటే అప్పు చెప్పారు. వాళ్ళు ఏం చెబుతారు చూసి ఎవరు తప్పు చేశారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టకుదురు శ్రీనివాసరావు మాట్లాడుతూ సిఎస్ఆర్ ఫండ్స్ కింద మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ 2,93,00,000 శాంక్షన్ చేయించారని, అందులో 6 వర్కులకు 2,83,00,000 మంజూరు చేశారని అన్నారు. వ్యక్తిగతంగా ఎంతో రిస్క్ తీసుకుని శాంక్షన్ చేయించిన శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్కి మున్సిపాలిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. నిన్న సిఎస్ఆర్ నిధుల కింద మనకు 2,43,00,000 రూపాయల ఫండ్లు గౌరవ మన ప్రీతం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు పర్సనల్గా వెంబడబడి ఎంతో ఈ ఫండ్ని తీసుకొచ్చారు. ఈ ఫండ్ని మన ఈ కృష్ణానది ఒడ్డున ఉన్న బరేల్ గ్రౌండ్కి 93 లక్షలు, అలాగే NH30 కొండపల్లి హైవే కానుకూరు ఉన్న బరేల్ గ్రౌండ్కి ఏమో 60 లక్షలు, అలాగే శానిటేషన్ వెహికల్స్కి ఈ టాటా ఏసీ ఇవన్నీ కూడా శానిటేషన్ వెహికల్స్కి 50 లక్షలు, అలాగే ఈ సహాయమాత స్కూల్ దగ్గర ఉండే బరేల్ గ్రౌండ్కి 25 లక్షలు, అలాగే శాండ్ క్వారీ రోడ్లో ఉన్న బరేల్ గ్రౌండ్కి 15 లక్షలు, ముందు విడతగా 2,43,00,000 రూపాయలు మనకి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారు మా ఇబ్రహీంపట్నం ఈ కొండపల్లి మున్సిపాలిటీ నుంచి సుమారు 20-25 సంవత్సరాల ఒక పెద్ద కళ. ఎందుకంటే బరేల్ గ్రౌండ్స్లో శ్మశాన వాటికల్లో ఏ మౌలిక వసతులు లేవు, ఎంతో చోట అన్ని చోట్ల అభివృద్ధి చెందుతున్నాయి, ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కానీ ఈ ఇబ్రహీంపట్నంలో ఏమి లేవు అని చెప్పనేసి అంటున్నారు. దానికి ఇప్పుడు ఈ 93 లక్షలు, అలాగే అక్కడ మాకు వెస్ట్ ఇబ్రహీంపట్నం కోగంటి కృష్ణారావు అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నాడు. ఆయన కూడా నేను ఎంతో కొంత ఇస్తాను ఫండ్ అని అంటున్నాడు. అలాగే కనగాల కోటేశ్వరరావు అని చెప్పని ఈస్ట్ ఇబ్రహీంపట్నంలో ఆయన కూడా నేను ఎంతో కొంత ఇస్తానంటున్నాడు. ఈ అన్నీ కూడా మ్యాచ్ చేసి అన్ని రకాలుగా శ్మశాన వాటికిని అభివృద్ధి చేయాలి, బాగుండాలి అని చెప్పనేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇంత ఫండ్ని తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఆల్రెడీ వర్క్లు అనేవి కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. కొన్ని ఏమో ఆన్ ప్రాసెస్లో ఉంటాయి. ఇప్పుడు సిఎస్ఆర్ మా చైర్మన్ గారు చెప్పినట్టు 2,50,00,000, అలాగే ఏపీసీఆర్డీఏ నుంచి 3,30,00,000 వచ్చినాయి. అలాగే మన సైక్లోన్లప్పుడు ఒక 20 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ 20 లక్షలు కూడా ప్రపోజల్స్ అనేవి పెడుతున్నాం. దాంతోపాటుగా 15th ఫైనాన్స్ 4,74,00,000 మొన్న 2025-26 కింద వచ్చింది. కేవలం 2025-26 గ్రాంట్ కిందే 10,74,67,879 రూపాయలు ఇక్కడ మా ఎమ్మెల్యే గారి వారి యొక్క ప్రోద్బలంతో వారి యొక్క కృషి మేరకు శాంక్షన్ అయిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలు. గత వీటితో పాటుగా ఏంటంటే ఎప్పుడైతే డిఎంఎఫ్టీ కింద 8 కోట్ల రూపాయలు ఆల్రెడీ గతంలో ప్రపోజల్స్ పంపించినవి కొన్ని అవ్వలేదు. ఆ 8 కోట్ల రూపాయల వర్కులు కూడా ఏంటంటే మేము వచ్చిన తర్వాత మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతున్నాయి. దాదాపు 18-20 crores వర్కులు అనేవి లాస్ట్ ఇయర్ నుంచి 19 నెలల కాలంలో జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఫుల్ ఫండ్ వెనక్కి వెళ్ళలేదు, మా దృష్టికి వచ్చి అలాంటిది లేదు. అరుణ్ కుమార్ గారు కూడా నా దగ్గర ఎప్పుడు ఎత్తలేదు. అది మీరు ఇవాళ చెప్పారు కాబట్టి దాన్ని ఏంటో ఆలోచించి ఇమ్మీడియట్గా ఏ పొరపాటు జరగకుండా చూస్తాం. ఈ రోజు నుంచే
మేము అభ్యంతరం చెప్పామండి. ఇక్కడ ఇంటి పనులు అనేది తీవ్ర కొరత ఉంది. అలాగే గతంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలో కొన్ని తప్పులు చేస్తాం వలన ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ, అలాగే ఈ సచివాలయ సిబ్బందికి సరైన అవగాహన లేకపోవటం, వాళ్ళకి మార్గనిర్దేశాలు సరిగా ఇవ్వకపోవటం వలన వాళ్ళు ఏదో ఆడుకుంటా ఎక్కువ తక్కువలు 300 గజాలు ఉంటేనేమో 600 గజాలలాగా ఫీడ్ చేసుకోవడం, 600 గజాలనేమో 2000 గజాలలాగా ఫీడ్ చేస్తాం. ఇలాంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇష్యూస్ వచ్చినాయి. ఆ ఇష్యూస్ వస్తే మేము CDMA గారికి అయ్యా మాకు అనకాపల్లి మండలం కొత్తూరు మేజర్ పంచాయతీ గ్రామంలో అనకాపల్లి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత, మాజీ మంత్రివర్యులు మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తితో కలిసి రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పార్లమెంట్ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ పార్లమెంటు సభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, టీడీపీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ద్వితీయ పరార్థే శ్వేత వరాహ వామదేవాయ నమః వస్త్రం దదామి, జ్యేష్ఠాయ నమః వస్త్రం ద్రవ్యామి, జ్యేష్ఠాయ నమః యజ్ఞావేదానం ద్రవ్యామి, మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కరిష్యే. సబ్బవరం మండలం తవ్వవానిపాలెం గ్రామంలో పరదేశీ మాంబ అమ్మవారి పండుగకు ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ కూటమి నాయకులు బోకం శ్రీనివాసరావు భారీగా సన్నాహాలు చేస్తున్నారని శ్రీనివాసరావు సోదరుడు గ్రామ సర్పంచ్ బోకం స్వామినాయుడు అన్నారు. గ్రామంలో పరదేశీ మాంబ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ సోమునాయుడు, రాతి చెరువు సంఘ అధ్యక్షులు బోకం శ్రీరామమూర్తి, పాలకవర్గ సభ్యులు కొల్లి వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధితో పాటు గ్రామంలో ఆలయ అభివృద్ధి విషయంలోనూ, పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించే విషయంలోనూ బోకం శ్రీనివాస్ ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ముందడుగు వేయడం విశేషమన్నారు. ఈ నెల 24న జరగనున్న పరదేశీ మాంబ పండుగ సందర్భంగా సుమారు 90 లక్షలకు పైగా శ్రీనివాసరావు తమ సొంత నిధులతో అమ్మవారికి ప్రత్యేక పూజలతో ఊరేగింపు, తొలివేలు అనుపు మహోత్సవాల సందర్భంగా భారీ మందుగుండు సామాగ్రి, రాష్ట్ర స్థాయిలో మహిళా వాలీబాల్ పోటీలు, చిరుతల పోటీలు, గుర్రపు పందాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలోని శ్రీనివాస యూత్ సభ్యులు నటీనటులుగా సర్పంచ్ బోకం స్వామినాయుడు, కథానాయకుడిగా నటిస్తున్న రాజసింహం నాటక ప్రదర్శన, నెల్లూరు వారిచే నృత్య ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బోకం శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరం దేముడు బాబు, మాజీ సర్పంచ్ బోకం అప్పలనాయుడు, డెక్క దేముడు, పుచ్చవాని చెరువు సంఘ అధ్యక్షుడు బోకం బాలకృష్ణ, బండారు చిన్నం నాయుడు, బోకం అర్జున, ఆర్ జయరాం, పాలకవర్గ సభ్యులు, శ్రీనివాస్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. గ్రామదేవత మరి ముత్యాలమ్మ పరిదేశమ్మ తల్లి ఉత్సవాలు ఎంతో బాగా చేసుకుంటుంటాం. అందులో పరిదేశమ్మ తల్లి పండగ మహోత్సవం మనకి ఫిబ్రవరి 24న పండుగ జరుపుకుంటాం. మనకి గత నాకు తెలిసి 15 సంవత్సరాలు నుండి ఇంటి వీలు తీసుకోకుండా మరి మన బోకం శ్రీనివాస్ గారు తన ఆర్థిక సహాయంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉత్తరాంధ్రలోనే తవ్వానిపాలెం ఈ పరిదేశాల పండుగ అంటే ఒక ప్రత్యేకత చాటుకునే స్టేజ్కి దేనికైనా పోటీ చాటు లేదు అనే ఉద్దేశంతో ఈ యొక్క పండుగను ఎప్పుడు చేస్తాం, మనకు పోటీ లేదు అనే ఆలోచనతోనే మంచి పండుగని ఘనంగా సాగిస్తాం. అదేవిధంగా మనకి ఈ రేపు 22వ తారీఖుని రాష్ట్ర స్థాయి మహిళా వాలీబాల్ పోటీలు ఉన్నాయి. అదేవిధంగా పోస్టర్ అండి మహిళా వాలీబాల్ పోటీలు, అదేవిధంగా చిరతల పోటీలు కూడా తొలి రాష్ట్ర చిరతల పోటీలు 23వ తారీఖున ఉన్నాయి. 24వ తారీఖున అంగరంగ వైభవంగా ఏ అమ్మవారి టెంపుల్ దగ్గర ఒక డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని నెల్లూరు వారిచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం, అదే నటరాజు నెల్లూరు వారిచే మళ్ళీ మన పాత హై స్కూల్ అదే సచివాలయం దగ్గర అమ్మాజీ షాప్ ఎదురుగా ఒకటి ఉంటది. అదే విధంగా మన రామకోవిల వద్ద మరి సాంఘిక నాటకం రాజసింహ అనే నాటకం కూడా ప్రదర్శించబడును.
అదేవిధంగా అందులో రాజసింహంలో మా యొక్క పాలకవర్గం నెంబర్లో ఉన్నారు. సర్పంచ్ నేను వేస్తున్నాను. అదేవిధంగా అదే రోజు 1 గంట నుండి మరి పుచ్చవాని చెరువు కృష్ణ టెంపుల్ దగ్గర అక్కడ గుర్ర పందాలు, ఎడ్ల పందాలు కార్యక్రమాలు జరుగును. ఆ యొక్క కార్యక్రమం అంత వైభవంగా జరుగుతాయి. దానికి మరి అందరూ ప్రైజులు 18 ప్రైజులు ఉన్నాయన్నమాట ఎడ్ల పందాలు కాటికి. అదేవిధంగా గుర్ర పందాలకు కూడా మనకి 15,000, అదేవిధంగా 12,000, 6,000 ఇది చిరతల పోటీలు అండి. 3,000, 4,000 చిరతల పోటీలు. గుర్ర పందాలు అయితే 25,000 గుర్ర పందాలు ఇదే విధంగా. ఎందుకంటే చాలా ప్రైజులు ఉన్నాయి కాబట్టి ప్రైజ్ మనీలు కూడా మేము చూసుకోవడానికి వచ్చినట్టు ఉందన్నమాట. ఆ విధంగా ఉంది ప్రైజులు. 18,000 రూపాయలు ఎడ్ల పందాలకి 18 ప్రైజులు ఉంటాయి. ఓడిపోయిన బండికి ఏదైనా ఓడిపోయిన బండికి 3,000 రూపాయలు ట్రావెలింగ్ ఛార్జ్ ఇవ్వగలుగుతాం. ఈ విధంగా ఎంతో ఘనంగా వైభవంగా దీని మొత్తం సాయం ఆర్థిక సహాయం బోకం శ్రీనివాస్ గారు పెట్టుకుంటున్నారు. మరి దగ్గర ప్రైజ్ మనీలే ఒక ఎడ్ల బందాలే 3 లక్షల పైన అనుకుంటున్నాం. ఎక్కడితే టోటల్ 4,80,000 అంతా ఉంది. ఈ టోటల్ ప్రైజులన్నీ కూడా చాలా మీ అన్ని కూడా ఆర్థిక సాయం కానీ మొత్తం ఈ యొక్క ప్రోగ్రామ్స్ కానీ ధన సహాయం చేస్తున్నారు. అదే విధంగా మరి ఉత్సవంగా మరి గ్రామ ఊరేగింపు, దేవత ఊరేగింపులో కానీ, చిరతలు కానీ, ఈ విధమైనటువంటి ఊరేగింపుల్లో ఉన్నటువంటి బాజాబంతులు, వేసాలు అన్ని కూడా అతి వైభవంగా జరుగుతాయి. మరి దీనికి ఈ నెల మాకు 24వ తారీఖున మా పరిదేశాల పండుగ. ఇది తవ్వానపాలెం గ్రామం. మా సర్పంచ్ గారు బోకం సోనాలి గారు చెప్పిన సందర్భంగా ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా బోకం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనూ ఈ చిరతల పోటీలు కానీ, వాలీబాల్ పోటీలు కానీ, లేడీస్ వాలీబాల్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు, అలాగే మన జిల్లా స్థాయి ఎడ్ల పందాలు దగ్గర 30 జతలు వస్తున్నాయి. 25,000 నుండి 18 ప్రైజుల వరకు 2,000 చొప్పున తగ్గించుకొని వస్తే అలాగా 18 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ ఖర్చులు కూడా 3,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయి కోలాట పోటీలు దానికి కూడా మంచి ప్రైజులు పెట్టడం జరిగింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం అన్ని చూసుకుంటే దగ్గర 10 లక్షల వరకు అవుతుంది. మిగతా ఇప్పుడు 4 స్టేజ్లు ఉన్నాయి. ఈ స్టేజ్కి కూడా ఎలక్షన్ ఏదో ఒక్కో దానికి ఒక 5-6 లక్షల వరకు అయిపోతుంది. మిగతా యాంకరింగ్, సినీ యాక్టర్స్ మొత్తం అందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. అలాగే కూటమి ప్రజలు కానీ, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ గ్రామం అంతా బాగా అందరూ సహకారంతో బాగా చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రీనివాస్ గారు బాగా 15 సంవత్సరాలు అండి ఈ గ్రామానికి ఎంతో కృషి చేసి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అలాగే ఈ పండుగ వచ్చినప్పటికీ చాలా ఉత్సాహంగా ఎంతో వైభవంగా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చి మా గ్రామాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారు. ఆయన వైద్యం ద్వారా మళ్ళీ చాలా మందికి సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది మెడికల్ ద్వారా. అలాగే సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారు. మొన్న శివరాత్రికి మా గ్రామంలోనూ దగ్గర ఒక 5-6 లక్షల రూపాయలు పెట్టి ఆ రోజు కళ్యాణ పూజ, అభిషేకాలు మొత్తం తెల్లవారు వరకు చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే. మహిళలు కానీ అందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు ఈ గ్రామం తరఫున. ఈ పంటకి ఈ ముత్యాల తల్లికి పరిదేశాల పండుగ సందర్భంగా మీ అందరికీ విలేకరులకి, విలేకరులకి అలాగే మా గ్రామ ప్రజలు అందరికీ పరిదేశమాంబ అమ్మవారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ పండుగను మేము ప్రతి సంవత్సరం గ్రామంలో ఎన్ని పండుగలు ఉన్నా కూడా పరిదేశాల పండుగను మేము కఠినంగా చేసుకోవడానికి మేము అందరూ కూడా గ్రామస్తులు, మా శ్రీనివాసరావు గారి తాలూక ఉద్దేశం కూడా చక్రంగా చేయాలి, కఠినంగా చేయాలి, అంగరంగ వైభవంగా చేయాలి. మండలం కానీ, జిల్లా కానీ ఎక్కడ ఉన్నా కూడా మన పరిదేశాల పండుగ అంటే ఏంటి అన్న దాని మీద ఆయన ఫోకస్ చేసి 1 కోటి రూపాయలు ఎస్టిమేషన్ తన ఆలోచన ఆ సంవత్సరాన్ని పెట్టి ఆ సంవత్సరం ప్రోగ్రాంలు పెట్టి ఒక 10,000-20,000 అటు ఇటు అవ్వచ్చు కానీ 1 కోటి రూపాయల ఎస్టిమేషన్ తో ఈ పండుగను చేయాలని తలంపు చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే గ్రామ అభివృద్ధుల విషయంలో కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదంటే బజార్ కావచ్చు, గ్రామానికి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అవసరం నేను తీర్చుతాను, నా వంతుని ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకొని నా గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను, పుట్టినూరు ఇది, పుట్టిన కవితల్లికి నేను రుణం తీర్చుకుంటాను అన్న సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ పండుగను కఠినంగా చేస్తూ మరి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సహకార సంఘాల రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ
యూనియన్ పిలుపు మేరకు ఈ నెల 16 నుండి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల కేంద్రంలో గల కేడీసీసీ బ్యాంక్ వద్ద నందిగామ రెవెన్యూ డివిజన్లోని 64 సహకార సంఘాల సిబ్బంది సమ్మెను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా PACS ఎంప్లాయీస్ అసోసియేషన్ కోశాధికారి సామినేని హరికృష్ణ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, జీవో 36 అమలు చేయాలని, గ్రాట్యుటీని చట్టం ప్రకారం అమలు చేయాలని, సహకార సంఘాల నందు పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, కెపాసిటివ్ 2 పే నిబంధన రద్దు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కాకపోతే పోరాటం ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమ్మెలో డివిజన్లోని సంఘ సిబ్బంది పాల్గొన్నారు. సహకార కమిషనర్ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు హరికృష్ణ. నేను ఎన్టీఆర్ జిల్లా ప్యాక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ట్రెజరర్గా పనిచేస్తూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలు అందించేటటువంటి సహకార సంఘాల సిబ్బంది తమ యొక్క దీర్ఘకాలిక సమస్యల కోసం గత సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తమ యొక్క న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభుత్వంలోని కొంతమంది అధికారుల మొండి వైఖరి కారణంగా నేటికి మా సమస్యలు పరిష్కృతం కాలేదు. కాబట్టి ఈ నెల 16వ తారీఖు నుంచి రాష్ట్రంలోని ఉన్నటువంటి అన్ని సహకార సంఘాల సిబ్బంది కూడా తమ యొక్క సంఘాలకి తాళాలు వేసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది జీవో నెంబర్ 36 1/3/2019 ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు కొద్ది ముందు మానవ వనరుల అభివృద్ధి అనే కమిటీని దాని వేసి ఒక జీవో నెంబర్ 36ని ఇవ్వడం జరిగింది. అది నేటి వరకు కూడా అమలు కాలేదు. దానివల్ల సహకార సంఘాల్లో సిబ్బంది జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే సహకార సంఘాల్లో వ్యాపార విస్తరణ అనేది విపరీతంగా పెరిగింది. ఆ సందర్భంలో పని భారం ఎక్కువ అవుతుండగా అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించుకోవడం జరిగింది. ఆ సిబ్బందిని కూడా ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు. వారిని తీసివేయాలనే ఒక ప్రణాళిక జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని మేము ఖండిస్తూ ఆ సిబ్బందిని కూడా రెగ్యులర్ చేయమని కోరుతున్నాము. అలాగే ప్రపంచంలో 8వ వింత అయినటువంటి జీతాలు తీసుకున్న తర్వాత ఏ సంస్థలో కూడా తిరిగి చెల్లించడం అనే విధానం లేదు. కానీ కొంతమంది అధికారులు మొండి వైఖరిని కారణంగా ఈ జీతాలు మీకు సరిపోలేవు కాబట్టి మీరు తిరిగి చెల్లించాలి అని వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. అది విరుద్ధమైంది. దాన్ని కూడా తొలగించమని కోరుతున్నాం. అలాగే 2014 నుంచి ఇప్పటి వరకు 2 పే రివిజన్లు అమలు కావాల్సి ఉంది. కాబట్టి ఆ పే రివిజన్లు కూడా చేయమని కోరుతున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఎక్కడా కూడా ₹1 ఆర్థిక భారం లేనటువంటి ఈ న్యాయమైన కోరికలు. వీటిని ప్రభుత్వం పరిష్కరించాలి. ఈ పరిష్కరించినట్లయితే రైతాంగం చాలా నష్టపోతా ఉంది. ఎందుకంటే ఎరువులు కానీ పురుగు మందులు కానీ రైతులు సకాలంలో లోన్లు చెల్లించకపోతే వాళ్ళకి 7% వడ్డీ రాయితీ కూడా పోతా ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా న్యాయమైనవే. వీటిని ఎమ్మటే పరిష్కరించాలి. అలాగే గ్రాట్యుటీ చట్టం అన్ని కేవలం ₹2 లక్షల గ్రాట్యుటీ ఉంది. రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ కూడా రాదు. కాబట్టి గ్రాట్యుటీని 10 లక్షలు తక్కువ కాకుండా మాకు అమలు చేయాలని కోరుతాము. పార్వతీపురం మన్యం జిల్లా పట్టణంలో ప్రజల భద్రత, నిరంతర గస్తీ, శాంతి భద్రతలను కాపాడడం కొరకు బ్లూ కోల్డ్ సేవలను శనివారం నాడు పార్వతీపురం సబ్ డివిజన్ కార్యాలయం నందు ఏఎస్పీ మనీషారెడ్డి IPS గారు ప్రారంభించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలు, పోక్సో చట్టంపై ఆటో డ్రైవర్స్ మరియు యాజమానులకు ఏఎస్పీ అవగాహన కల్పించి వారికి పలు సూచనలు చేశారు. పార్వతీపురం ఏఎస్పీ మనీషారెడ్డి మాట్లాడుతూ ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి, శాంతి భద్రతలు కాపాడడం కొరకు బ్లూ కోల్డ్ వాహన సేవలు పట్టణంలో CI వెంకట్రావు పర్యవేక్షణలో విస్తరిస్తున్నామన్నారు. ఈ వాహనాలు 24 గంటల గస్తీ నిర్వహిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా ప్రత్యేకంగా సన్నద్ధం చేయబడ్డాయి. డయల్ 112 or 100కు వచ్చిన కాల్స్కు సమీపంలోని బ్లూ కోల్డ్ వాహనం తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని అవసరమైన సహాయం అందిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దొంగతనాలు వంటి అత్యవసర సందర్భాల్లో ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అదేవిధంగా ఆటో చోదకులతో రోడ్డు సేఫ్టీ మరియు ట్రాఫిక్ రూల్స్ అవగాహనతో ఉండి రోడ్డు ట్రాఫిక్ సంజ్ఞలను పాటించాలన్నారు. డ్రైవ్ చేసే ఆటోలకు రిజిస్ట్రేషన్ పత్రం, ఇన్సూరెన్స్, కాలుష్యం నియంత్రణకు పొల్యూషన్ ధ్రువపత్రం, చోదకులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ CI వెంకట్రావు, SI గోవింద్, ట్రాఫిక్ SI పాపారావు, బ్లూ కోల్డ్ సిబ్బంది మరియు ఆటో చోదకులు పాల్గొన్నారు. మెయిన్ సిటీస్లో ఎక్కువ ఉండేవి. ఫస్ట్ హైదరాబాద్ సిటీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే, ఏదైనా క్రైమ్ జరగడం కానీ, ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే, ట్రాఫిక్ ఇష్యూ వస్తే వీళ్ళు ఇమీడియట్గా రష్ అవ్వడానికి బ్లూ కోల్స్ అన్న సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయబడింది. సో బేస్డ్ ఆన్ సేమ్ లైన్స్ ఆంధ్రలో కూడా చాలా సిటీస్లో ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు పార్వతీపురం టౌన్లో బ్లూ కోల్స్ అంత ముందు ఉండేది, కాకపోతే కొన్ని రోజులు దీన్ని ఫంక్షనల్ లేదు. సో ఇవాళ
మళ్ళీ ఫంక్షనల్ చేయాలి అన్న ఉద్దేశంతో పార్వతీపురం టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీమ్ ఈ బ్లూ కోల్స్ని ఇవాళ మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించిన మాజీ మంత్రి యనమల. తుని మండలం ఎన్ సురవరం గ్రామంలో కొలువైన వెంకన్న 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న రామకృష్ణుడు. మార్చి 8న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి పునర్దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే కొనతాల. ఈ మేరకు అనకాపల్లిలో అమ్మవారి జాతర రాష్ట్ర పండుగగా సంబంధించిన గోడ పత్రికను విడుదల చేసిన రామకృష్ణ. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్. చెడ్డంగి గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించిన విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న చోళ్ల బొజ్జిరెడ్డి. ఏటీఎం సెంటర్ల వద్ద వృద్ధులు మహిళలు లక్ష్యంగా డబ్బులు కాజేస్తున్న దొంగలు పట్టుకున్న పోలీసులు. ధర్మసాగరానికి చెందిన నూకరాజు ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్లు పరిశీలించి వీరయ్య చౌదరిని అరెస్ట్ చేసిన క్రైమ్ టీం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.